శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బొడపాడు గ్రామం పలాస మండలం అమరత్వం చెందిన వీరులకు మరణం లేదు అని వారి ప్రాణత్యాగాలే సాగే పోరాటాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి అని సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులు గురకల బాలకృష్ణ అన్నారు. గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్స్ వెంపటాబు సత్యం ఆదిబట్ల కైలాసంల 54వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం పలాస మండలం బొడపాడు అమరవీరుల స్మారక భవనంలో న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బాలకృష్ణ మాట్లాడారు. ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ హక్కులను రద్దు చేసి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి మోదీ షా ప్రభుత్వ కుట్రలు సాగిస్తోందని, దీనికి నమూనాగా మణిపూర్లో మారణహోమం సృష్టించింది అని పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుస్మా విమర్శించారు. ఈఐకేఎంఎస్ జిల్లా నాయకులు రాపాక ఈ కార్యక్రమంలో పలు విప్లవ ప్రజా సంఘాల నాయకులు జడ్డె అప్పన్న, కర్రి అప్పారావు, గర్తం కామేశ్వరరావు తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు. లేనటువంటి పేదల కోసం తమ అనుగుణమైన ప్రాణాన్ని సొన్నపురాలుగా అర్పించినటువంటి సందర్భంలో ఈ తరం కూడా గుర్తించి తమ వాళ్ళ ఆశయాల సాధనకై వాళ్ళు ఇచ్చినటువంటి నివాళుల్లో భాగంగానే వాళ్ళు ఏదైతే ఆశించి వాటి ప్రాణాలు ఇచ్చారో ఆ ఆశ సాధనలో మనం కొనసాగాలని, ఆ విప్లవ పార్టీలో మనం కొనసాగి ఎంతో కొంత విప్లవ పార్టీకి ప్రజలకి పేదల కోసం ఆలోచన చేయాలని భాగంగా మనం ఆ పని చేసుకుంటా కార్యక్రమం ముందుకు పోతే మాస్టర్ జంపాక సత్యనారాయణ గారికి, ఆదిపట్ల కైలాసం గారికి నివేదిక ఇవ్వాలని కార్యక్రమాలు పెట్టమని చెప్పి సీనియర్ న్యూ డెమోక్రసీ జిల్లా పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. వచ్చినటువంటి ఆదిపట్ల కైలాసం సత్యం మాస్టర్లు 1960 నుండి విప్లవోద్యమానికి టీచర్స్గా పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని 1970 ఈ జూలై నెల 10వ తేదీన